హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1028కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటో చకచకా చూసేద్దాం. టెక్ న్యూస్ మొదలుపెట్టే ముందు ఇవాళ మధ్యాహ్నం నేను శాంసంగ్ గెలాక్సీ M52 5G వేరియంట్ మొబైల్ సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో అయితే చేసి వీడియో పోస్ట్ చేశాను. ఒకవేళ ఆ వీడియో నోటిఫికేషన్ మీకు రాపోయిన ఆ వీడియో మీరు చూడకపోయినా ఈ పైన కార్డ్స్లో వదిలేస్తాను. అక్కడి నుంచి ఆ వీడియో చూసి మొబైల్ ఎలా ఉంది, మొబైల్ కొనొచ్చా లేదనేది అయితే తెలుసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను క్విక్ రివ్యూ అయితే మీకు అందించాను. చాలామంది ఫుల్ రివ్యూ కూడా అడుగుతున్నారు. కుదిరితే త్వరలో ఫుల్ రివ్యూ కూడా అయితే ముందుకైతే రాబోతుంది అనమాట. ఈరోజు టెక్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోతాం. మొదటి నుంచి వస్తే మనకి యాపిల్ iOS 15 ఆపరేటింగ్ సిస్టమ్ని రిలీజ్ చేసి 2 వారాలు దగ్గర అయితే అవుతుంది కదా. అయితే ఇప్పుడు వరకు చూసుకుంటే వీళ్ళు ఆశించిన అన్ని ఇన్స్టాల్ అయితే అవ్వలేదని చెప్పి అయితే తెలుస్తుంది. అంటే ఇంకా చాలామంది ఇంకా iOS 14లోనే ఉన్నారంట. దీని మెయిన్ రీజన్ అంటే ఎవరైతే ఎర్లీగా వీటిని ఇన్స్టాల్ చేసుకొని వాడిన వాళ్ళు ఉన్నారో ఇందులో ఉన్న బగ్స్ని వీటిని అయితే రివ్యూ రూపాన్ని అయితే అందించేశారనమాట. చాలా బగ్స్ అయితే ఉన్నాయి iOS 15లో, అలాగే పెద్ద చేంజెస్ కూడా అయితే లేవు. ఇదే మెయిన్ రీజన్ అని చెప్పి అయితే తెలుస్తుందన్నమాట. ఫస్ట్ 2 డేస్లో చూసుకుంటే 8.59% మంది మాత్రమే ఇన్స్టాల్ చేసుకున్నారంట. అదే కనుక iOS 14 చూసుకున్నట్టయితే ఫస్ట్ 2 డేస్లోనే అది 14.68% అయితే డౌన్లోడ్ చేసుకున్నారు. ఇక 2 వీక్స్ అయిపోయింది ఇప్పటికి iOS 15 వచ్చి. ఇప్పటి వరకు చూస్తే 22.22% మంది ఇన్స్టాల్ చేసుకున్నట్టుగా అయితే తెలుస్తుంది. అదే కనుక మనకి iOS 14 చూస్తే లాస్ట్ ఇయర్ 41.97%, అంటే దగ్గర 42% ఇన్స్టాల్ చేసేసుకున్నారు. ఈసారి చూస్తే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసి చూసుకున్నట్టయితే సగం మందే ఇన్స్టాల్ చేసుకున్నట్టుగా అయితే తెలుస్తుంది 2 వారాల్లో. బగ్స్ అయితే చాలా ఉన్నాయి, చాలా ఇరిటేట్ చేస్తుందని చెప్పొచ్చు అనమాట iOS 15. వీలైనంత వరకు వీళ్ళు బగ్స్ ఫిక్స్ చేస్తూ ప్యాచ్ని రిలీజ్ చేస్తే బెస్ట్. ఇక అలాగే యాపిల్ వాళ్ళ డెవలపర్స్కి ఎప్పుడు ఏదో ఒక కండిషన్ అయితే పెడుతూనే ఉంటుంది. ఎవరైతే యాప్ డెవలపర్స్ ఉంటారో యాప్ స్టోర్లో పెట్టి అమ్ముకునే వాళ్ళకి. అందుకే యాపిల్ని చాలామంది నియంత అంటుంటారు. కాకపోతే వీళ్ళు పెట్టే రూల్స్ ఏవైతే ఉంటాయో ఇది మనకి అంటే యూజర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి యూస్ఫుల్ అని చెప్పొచ్చు అనమాట. అలాంటి రూల్స్ని అయితే తీసుకొస్తూ ఉంటుంది. ఇప్పుడు మరో కొత్త రూల్ని అయితే తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది అనమాట. ఇదేంటంటే ఏదైనా అప్లికేషన్ మనం ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత అందులో మనం ఒకవేళ లాగిన్ అవ్వాల్సి వస్తే, అంటే సైన్ అప్ అవ్వాల్సి వస్తే మనం సైన్ అప్ అవుతాం కదా. అయిపోయిన తర్వాత ఆ అప్లికేషన్ మనకి నచ్చకపోతే ఆ అప్లికేషన్ మనం అన్ఇన్స్టాల్ చేసేస్తాం. కాకపోతే మనం సైన్ అప్ అయిన తర్వాత మన డేటా ఏదైతే ఉంటుందో అక్కడే వాళ్ళ దగ్గర అయితే ఉంటుంది. ఈసారి ఎవరైతే యాప్స్ డెవలప్ చేస్తారో వీళ్ళు ఇక పై నుంచి ఎవరైతే అన్ఇన్స్టాల్ చేస్తారో అప్లికేషన్ని, ఎవరైతే ఆ యాప్ నచ్చలేదు అనుకుంటారో వాళ్ళకి ఆ అకౌంట్ని డిలీట్ చేసుకునే సౌకర్యాన్ని కూడా కల్పించాలని చెప్పేసి ఇప్పుడు యాప్లు అయితే రూల్ పెట్టినట్టుగా చూస్తుందన్నమాట. ఈ రూల్ కూడా వీళ్ళు నెక్స్ట్ ఇయర్ అంటే 2022 జనవరి 31 నాటికల్లా అమల్లోకి అయితే తీసుకురాబోతుంది. ఆ లోపు ఎవరైతే అకౌంట్స్ని డిలీట్ చేసే ఆప్షన్ కనుక ఇవ్వకపోతే వాళ్ళ యాప్స్ని అనేది యాప్ స్టోర్లో అయితే ఉంచదని చెప్పి అయితే తెలుస్తుంది. ఇది అందరికీ వర్తించదు. ఎవరైతే థర్డ్ పార్టీ అప్లికేషన్స్లోనే మనకి సైన్ అప్ చేసే ఫీచర్ని తీసుకొస్తారో వాళ్ళకి వర్తిస్తుంది అనమాట. అంటే వాళ్ళకి సపరేట్ వెబ్సైట్ ఉండి ఆ వెబ్సైట్లో మనం సైన్ అప్ అయ్యి తర్వాత ఇందులో యాప్లో సైన్ ఇన్ అయ్యాం అనుకోండి, వాళ్ళకి పెద్దగా వర్తించదు అనమాట. కాకపోతే అప్లికేషన్ బేస్ చేసుకొని సైన్అప్ చేసి మన దగ్గర డేటా దుబ్బే ఎదవలు ఉంటారు చూసారా, వాళ్ళ కోసం ఈ రూల్ అయితే తీసుకొస్తుంది. దీనికోసం అయినా సరే యాపిల్ని మనం అప్రిషియేట్ చేయాలి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి Realme GT Neo 2 ఇప్పుడు ఈ మొబైల్ రిలీజ్ డేట్ అయితే Realme కన్ఫర్మ్ చేసిందనమాట. అక్టోబర్ 13, అంటే ఈ నెల 13వ తారీఖున ఈ మొబైల్ని మన ఇండియాలో అయితే Realme లాంచ్ చేయబోతుంది. ఈ మొబైల్లో స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఈ మొబైల్ని ఆల్రెడీ వీళ్ళు లాస్ట్ మంత్ చైనాలో లాంచ్ చేశారు. అక్కడ మంచి ప్రైస్లో తీసుకొచ్చారు. 26,000 రూపాయలు అనుకుంటా బేస్ వేరియంట్ తీసుకొచ్చారు. ఇండియాలో చూస్తే ఆ ప్రైస్కి అయితే తీసుకురారు. ఒకవేళ నిజంగా ఆ ప్రైస్కి కనుక 26,000-27,000కి మొబైల్ తీసుకొస్తే కిల్లర్ అవుతుంది అక్కడ, ఎందుకంటే ఇందులో ఉన్న స్పెసిఫికేషన్స్ అలాంటివి. చూద్దాం మరి వీళ్ళు ఎంత ప్రైస్లో లాంచ్ చేస్తారో. ఇక నెక్స్ట్ చూస్తే మనకి Xiaomi నుంచి Xiaomi Mi Mix Fold ఈ మొబైల్ని వీళ్ళు ఏప్రిల్ నెలలో అనుకుంటా వీళ్ళు చైనాలో అయితే లాంచ్ చేశారు. ఫోల్డింగ్ మొబైల్ మన ఇండియాలోకి అయితే తీసుకురాలేదు. మరి తీసుకొస్తారా లేదా అనేది ప్రస్తుతానికైతే తెలియదు. అయితే ఇందులోనే రీఫ్రెష్ ఎడిషన్ అయితే వీళ్ళు రెడీ చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇది మనకి రీఫ్రెష్ ఎడిషన్ ఏదైతే ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళు లాంచ్ చేసిన మొబైల్ ఉందో ఫోల్డింగ్ మొబైల్, అదే మొబైల్లో చిన్న చిన్న మార్పులు చేసి వీళ్ళు మళ్ళీ రీఫ్రెష్ ఎడిషన్ అయితే రెడీ చేస్తున్నారంట. ఇది Mi Mix Fold 2 పేరు మీద రారు, మరి ఇదే పేరు మీద రీఫ్రెష్ ఎడిషన్ అని పేరు మీద లేకపోతే స్పెషల్ ఎడిషన్ పేరు మీద ఏమైనా తీసుకొస్తారేమో. ఇందులో మెయిన్ మార్పులు మనకి ఏంటంటే డిస్ప్లేలో కనిపిస్తున్నాయి అనమాట. ఇందులో లోపల డిస్ప్లే ఏదైతే ఉంటుందో 100 డిస్ప్లే, అది 90 హెర్ట్జ్. మనకి టాప్లో ఉన్న డిస్ప్లే వచ్చేసరికి 120 హెర్ట్జ్ వరకు ఉంటుందని చెప్పి అయితే తెలుస్తుంది. గతంలో వీళ్ళు తీసుకొచ్చిన మొబైల్లో సరికి 100 డిస్ప్లే 60 హెర్ట్జ్ ఉంటే టాప్లో ఎక్స్టర్నల్ డిస్ప్లే వచ్చేసరికి 90 హెర్ట్జ్ ఉండేది, ఈ డిఫరెన్స్. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఛార్జింగ్ కెపాసిటీ కూడా చేంజ్ చేయబోతున్నారు. 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఈ రీఫ్రెష్ ఎడిషన్ రాబోతుంది. వీళ్ళు ప్రీవియస్గా తీసుకొచ్చిన మోడల్లో మనకి 67 వాట్ని అయితే చూడడానికి ఉంటుంది. అలాగే బ్యాటరీ కూడా ఇది మనకి 5000 mAh బ్యాటరీతో అయితే రాబోతుందంట కొత్త వేరియంట్.
అదే గతంలో వీళ్ళు తీసుకొచ్చిన వేరియంట్లో 5020 mAh బ్యాటరీ అయితే ఉండేది. సో ఈ మార్పులతో వీళ్ళు ఈ మొబైల్ని అయితే తీసుకురాబోతున్నారు. అయితే ఈ మొబైల్ వీళ్ళు ఎందుకు తీసుకొస్తున్నారు అనే దాని మీద ఇక్కడ ఎటువంటి క్లారిటీ లేదు. మేబీ ఇది మరి గ్లోబల్గా ఏమైనా లాంచ్ చేయడం కోసం ఈ మార్పులు చేస్తున్నారా, లేకపోతే చైనాలోనే స్పెషల్ ఎడిషన్ పేరుతో ఈ మొబైల్ని లాంచ్ చేస్తారో చూడాలి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి గూగుల్ పిక్సెల్ 6 అండ్ 6 Pro ఈ రెండు మొబైల్స్ అక్టోబర్ 19 అంటే ఈ నెల 19వ తారీఖున లాంచ్ చేయబోతున్న సంగతి మనందరికీ తెలిసిందే కదా. సో వీటికి సంబంధించిన ప్రైజెస్ అయితే ఇప్పుడు మనకి రివీల్ అయినాయి. గతంలో ఆల్రెడీ రివీల్ అయిన ప్రైజెస్ ఇప్పుడైతే కన్ఫర్మ్ అయినాయి అనమాట. ఏ ప్రైజుల్లో రాబోతున్నట్టు తెలిసింది. సో ఇందులో మనకి పిక్సెల్ 6 ప్రైస్ చూస్తే 56,000 రూపాయలు దగ్గర అయితే ఉండబోతుంది అనమాట. అదే పిక్సెల్ 6 Pro కనుక చూస్తే ఇది దగ్గర 77,000 రూపాయలు దగ్గర ఉండబోతున్నట్టుగా తెలిసింది. ఇది యూఎస్ ప్రైజెస్, యూరోప్ ప్రైజెస్. సో మరి ఇండియాలోకి మరి ఈ మొబైల్ తీసుకొస్తారా లేదనే దాని మీద ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. అయితే మనం ఈ ప్రైజెస్ కరెక్టా కాదని మనం ఏదైనా కన్ఫర్మ్ చేయాలంటే దీని స్పెసిఫికేషన్స్ బట్టి అయితే మనం చెప్పొచ్చు. అయితే ఈసారి వీళ్ళు తీసుకురాబోయేది ఏంటంటే వీళ్ళ ఓన్ ప్రాసెసర్తో అయితే ఈ మొబైల్ని తీసుకురాబోతున్నారు. అందువల్ల ఈ ప్రైస్ ఇది ఎక్కువ అవుద్దా తక్కువ అవుద్దా అని చెప్పలేము. ఎందుకంటే పర్ఫార్మెన్స్ చూడకుండా మనం ఏమి ప్రస్తుతానికి అయితే చెప్పలేము. కాబట్టి ఇది ఇంతకుముందు ఎక్సినోస్ తీసుకొచ్చిన 2100 ప్రాసెసర్నే కొంచెం అటు ఇటు మార్పులు చేసి తీసుకొస్తున్నారు అంటున్నారు. ఒకవేళ అదే ప్రాసెసర్ అయితే మాత్రం ఇది ప్రైస్ ఎక్కువే. ఇక అలాగే వీళ్ళు ఇక్కడే మనకి అక్టోబర్ 19వ తారీఖు ఇంకో 3 డివైస్ని అయితే తీసుకురాబోతున్నట్టుగా సో ఇక్కడ మనకి లీక్స్ అయితే వస్తున్నాయి. అందులో ఒకటి వచ్చేసరికి వీళ్ళు ఒక ఫోల్డింగ్ మొబైల్ అయితే తీసుకురాబోతున్నట్టు పిక్సెల్ ఫోల్డ్ మొబైల్ కూడా ఇక్కడ తీసుకొస్తారంటున్నారు. సో మేబీ ఇదైతే వీళ్ళు ఇక్కడ అంటే దానికి సంబంధించిన డెమో ఏమైనా ఇవ్వచ్చాము కానీ లాంచ్ చేసే అవకాశం అయితే లేదు. లాంచ్ చేయాలంటే బిఫోర్ మనకి చాలా లీక్స్ బయటికి రావాలి. ఇప్పటి వరకు దానికి సంబంధించి ఎటువంటి లీక్స్ అయితే లేవు. కొన్ని ర్యాండర్స్ అని చెప్పేయో ఇమేజెస్ వచ్చినాయి కానీ సో అవి కూడా అంత క్లారిటీ అయితే లేదు. సో అందువల్ల మనకి ఫోల్డింగ్ మొబైల్ రాకపోవచ్చు. ఇక అలాగే వీళ్ళు ఇక్కడ నెక్స్ట్ స్పీకర్ను కూడా తీసుకొస్తారని తెలుస్తుంది. అంటే గూగుల్ అసిస్టెంట్ స్పీకర్ని అయితే ఒకటి తీసుకురాబోతున్నారు. మరొకటి వచ్చేసరికి పిక్సెల్ వాచ్ని కూడా ఇక్కడ తీసుకురావచ్చు అని చెప్పేసి అయితే లీక్స్ అయితే చెప్తున్నాయి. మరి అది తీసుకొస్తారేమో చూడాలి. సో ఇవి ఈ పిక్సెల్ మొబైల్స్ కాకుండా మరికొన్ని డివైసెస్ అయితే ఇక్కడ లాంచ్ చేసేవి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి మోటోలా నుంచి మోటో E40 ఈ మొబైల్ని త్వరలో మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నట్టుగా మోటోలా ఇప్పుడు ట్విట్టర్ ద్వారా అయితే టీచ్ చేయడం మొదలు పెడుతుంది. సో ఎప్పుడు లాంచ్ చేస్తారు ఏంటి అనేది ఇక్కడ ఎటువంటి డీటెయిల్స్ ఇవ్వలేదు. మేబీ 2 రోజుల్లో అయితే వీళ్ళు అది కూడా అయితే రివీల్ చేస్తారు. ఈ మొబైల్లో వచ్చేసరికి యూనిసాక్ T700 ఈ ప్రాసెసర్ అయితే ఉండబోతుంది అనమాట. సో మరి ప్రైస్ ఎంత పెడతారో ఏంటో చూడాలి. మామూలుగా మోటోలా అనేసరికి ఫస్ట్ వీళ్ళు యూరోప్లో లాంచ్ చేసి ఇండియాకి తీసుకొస్తూ ఉంటారు. సో ఈసారి వచ్చేసరికి డైరెక్ట్గా ఫస్ట్ ఇండియాలోనే తీసుకురాబోతున్నట్టు వస్తుంది. ఇది కాకుండా మోటో E30కి సంబంధించిన ఇమేజెస్ కూడా అయితే లీక్ అయినాయి. సో ఈ ఇమేజెస్ చూస్తే మనకి సేమ్ ఇప్పుడు మనం చెప్పుకున్న మోటో E40 మొబైల్ డిజైన్ ఏ రకంగా ఉందో సేమ్ అదే డిజైన్తో రాబోతున్నట్టు వస్తుంది. రేసైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్, ఫింగర్ ప్రింట్ అలాగే ఉంటుంది. సో మనకి ఫ్రంట్ డిస్ప్లే కూడా అదే తరహాలో పెద్ద చిన్తో అయితే రాబోతుందని అర్థమవుతుంది. ఈ మొబైల్లో వచ్చేసరికి 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే ఉండబోతుందట. సో మేబీ వీళ్ళు ఇదే E40లో చిన్న మార్పు చేసి వీళ్ళు E30 పేరు మీద ఏమి తీసుకొస్తున్నారేమో, లేకపోతే వేరే కంట్రీస్లో వీళ్ళు E30 పేరు మీద లాంచ్ చేసి మన ఇండియాలో మాత్రం E40 పేరు మీద లాంచ్ చేస్తున్నారేమో. సో చూడాలి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి జియో నుంచి నిన్నే మనం మాట్లాడుకున్నాం జియో నెట్ అనేది డౌన్ అయిందని చాలా మంది రిపోర్ట్ చేశారని. సో ఇది కొన్ని స్టేట్స్లో అయితే ఈ విధంగా డౌన్ అయింది. ఇప్పుడు జియో దానికి స్పందించి వాళ్ళకి కాంప్లిమెంటెడ్ ప్లాన్ అయితే అనౌన్స్ చేసిందనమాట. సో కాంప్లిమెంట్గా ఏం చేస్తుందంటే వీళ్ళకి 2 days వరకు అన్లిమిటెడ్ డేటాని అయితే ఫ్రీగా ఇస్తుంది. అన్లిమిటెడ్ కాల్స్ అండ్ అన్లిమిటెడ్ డేటా. సో అన్లిమిటెడ్ డేటా అంటే ఇప్పుడు సపోజ్ 1 GB డైలీ లిమిట్ ఉన్న వాళ్ళు అయినా 1.5 కానీ 2 GB లిమిట్ ఉన్న వాళ్ళు కూడా ఇకపై అన్లిమిటెడ్ ఈ 2 days అయితే కంప్లీట్గా వాడుకోవచ్చు అనమాట. వాళ్ళకి ఈ విధంగా కాంప్లిమెంట్ని అయితే జియో అందించింది. ఇంకా అన్లిమిటెడ్ అంటే 1 GB ఉండే వాళ్ళకి అన్లిమిటెడ్ చేతికి ఇస్తే ఇంకా మామూలుగా ఊరుతారా, పండగ చేసుకో బాబయ్యో పండగ చేసుకో అబ్బయ్యో ఇంకంతే కుమ్మేస్తారు. ఈ రోజు రాత్రి రేపు రాత్రి కూడా నిద్రపోరు అనుకుంటా ఈ డేటాని మొత్తం ఇరగదీసేదాకా. ఇక నెక్స్ట్ చూస్తే మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ A52 ఈ మొబైల్కి వచ్చేసరికి ఇప్పుడు అక్టోబర్ నెల సెక్యూరిటీ ప్యాచ్ అనేది ఇప్పుడు రోల్అవుట్ చేయడం అయితే సామ్సంగ్ స్టార్ట్ చేసింది. సో దీంతో పాటు మీకు ర్యామ్ ప్లస్ ఫీచర్ను కూడా అయితే యాడ్ చేశారు. సో మీరు ఎవరైనా A52 యూజ్ చేస్తుంటే ఒకసారి చెక్ చేసుకోండి. సో మీకు కొత్త అప్డేట్ వచ్చి ఉంటుంది. ఇక అలాగే సామ్సంగ్ గెలాక్సీ S21 FE ఫ్యాన్ ఎడిషన్ మొబైల్ని వీళ్ళు క్యాన్సిల్ చేశారని ఇంతకుముందు మనం టెక్న్యూస్లో మాట్లాడుకున్నాం కదా. యాక్చువల్గా ఈ మొబైల్ క్యాన్సిల్ చేసినట్టుగా అయితే లేరు, కాకపోతే పోస్ట్ పోన్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వస్తున్న కొత్త ఇన్ఫర్మేషన్ అయితే అది మనకి తెలియజేస్తుంది అనమాట. వీళ్ళు నెక్స్ట్ ఇయర్ జనవరి నెలలో ఈ సామ్సంగ్ గెలాక్సీ S21 FE మొబైల్ని అయితే లాంచ్ చేస్తారని చెప్పేసి అయితే ఇక్కడ ఇన్ఫర్మేషన్ వస్తుంది. దీనికి రీజన్ ఏంట్రా అంటే వీళ్ళు ఎప్పుడు జనవరి నెలలో చూసుకుంటే S సిరీస్ లైనప్ని అయితే లాంచ్ చేస్తూ ఉంటారు. అంటే ఈ లెక్క ప్రకారం మనం చూస్తే నెక్స్ట్ ఇయర్ జనవరి నెలలో మనం S22 లైనప్ని అయితే చూడాలి. కాకపోతే ఈసారి అది డిలే అయితే అవుతుందంట. సో ఈ డిలే అవడానికి కారణం ఏంటి మన అందరికీ తెలుసు, చిప్ షార్టేజ్. సో ఈ డిలే అవడం వల్ల వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ సెంటిమెంట్ని స్కిప్ చేయడం ఇష్టం లేక వీళ్ళు S21 FE ఫ్యాన్ ఎడిషన్ మొబైల్ని సో జనవరిలో లాంచ్
లాంచ్ చేసి ఫిబ్రవరి నెలలో వీళ్ళు S22 సిరీస్ని అయితే లాంచ్ చేయబోతున్నట్టుగా ఇక్కడ మనకి కొత్త న్యూస్ అయితే బయటకు వస్తుంది. ఇక అలాగే సామ్సంగ్ గెలాక్సీ S21 అల్ట్రా ఈ మొబైల్ మీద వీళ్ళు ఇప్పుడు ఆఫర్ అయితే అనౌన్స్ చేశారనమాట. సో దీని ఇప్పుడు మీకు ప్రైస్ వచ్చేసరికి 95,999 రూపాయలు ఇప్పుడు ప్రైస్ అయితే ఉంది ఫెస్టివల్ సేల్లో వచ్చేసరికి. ఇక దీని మీద మీకు ఐసిఐసి కార్డు మీద ఇంకో 10,000 రూపాయలు అయితే వీళ్ళు క్యాష్ బ్యాక్ ఆఫర్ అయితే అనౌన్స్ చేశారు. ఇది కాకుండా మీరు సామ్సంగ్ యాప్ ద్వారా కనుక దీన్ని పర్చేస్ చేస్తే ఇంకో 2,000 రూపాయల వరకు ఆఫర్ని అయితే అనౌన్స్ చేస్తున్నారు అనమాట. దీని ప్రకారం చూస్తే మీకు ఇది 83,000 రూపాయలకి మొబైల్ అయితే వస్తుంది. సో అక్కడ మీకు సామ్సంగ్ నుంచి ఒక కిల్లర్ మొబైల్ కావాలి, ఫ్లాగ్షిప్ కిల్లర్ అనుకుంటే సో దీని మీద ఒక లుక్ అయితే వేయొచ్చు. ఇక ఫైనల్ నుంచి చూస్తే మనకి అమెజాన్ నుంచి అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ 4K మ్యాక్స్ని ఈ రోజు మన ఇండియాలో అయితే సేల్కి తీసుకొచ్చింది. సో ఇది ఎప్పుడో యూఎస్లో లాంచ్ చేసిన ఈ ఫైర్ టీవీ స్టిక్ని వీళ్ళు ఇప్పుడైతే సేల్కి తీసుకొచ్చారు. సో ఫెస్టివల్ సేల్స్ నడుస్తున్నాయి కదండి, అది కూడా 6,499 రూపాయలు ప్రైస్ అయితే ఉంది. సో ఆ ప్రైస్లో ఇంకొంచెం అమౌంట్ యాడ్ చేసుకుంటే అంటే ఇంకొక 4,000 రూపాయలు యాడ్ చేసుకుంటే టీవీ వచ్చేస్తుంది, స్మార్ట్ టీవీ. సో అంత ప్రైస్ అయితే వీళ్ళు పెట్టారు. అంత ప్రైస్ పెట్టి దీన్ని కొనే కన్నా మీకు ఇక్కడే 3,000 రూపాయలకే 4K స్టిక్ అయితే వీళ్ళది అవైలబుల్ ఉంది. సో అది తీసుకోవడం బెస్ట్. ఇప్పుడు ఆఫర్ సేల్లో మామూలుగా చూస్తే అది మీకు అది కూడా దగ్గర 5,000 రూపాయలు ఏమో ఉంటుంది. ఇది కూడా కాదు అనుకుంటే మీకు ఫైర్ టీవీ స్టిక్ ఫుల్ హెచ్డి ఇది థర్డ్ జనరేషన్ కూడా రెడీగా ఉందన్నమాట. అది 2,200 రూపాయలు ఏమో ఇప్పుడు ఆఫర్లో నడుస్తుంది. మామూలుగా చూస్తే అది 4,000 రూపాయలు ఏమో అమ్ముతారు. సో అవి తీసుకోవడం బెస్ట్. లేదు ఇవేమీ వద్దు అనుకుంటే వెయిట్ చేయండి. సో త్వరలో మనకి ఎన్బార్గో ఉంది కాబట్టి చెప్పలేను. సో త్వరలో వచ్చేసరికి రియల్మీ గూగుల్ టీవీ స్టిక్ అయితే రాబోతుంది. 4K సపోర్ట్తో డాల్బీ అట్మాస్ సపోర్ట్ అన్నీ అయితే ఉంటాయన్నమాట. సో అది మన ఛానల్ అన్బాక్సింగ్ కూడా అయితే ఉంటుంది, దాని గురించి వెయిట్ చేయండి. సో అదైతే మీకు ఇంకా అల్టిమేట్ అని చెప్పొచ్చు. ఇప్పుడు వరకు ఆండ్రాయిడ్ టీవీ అలాగే ఫైర్ టీవీస్ చూశారు కదా, సో ఇప్పుడు గూగుల్ టీవీని చూస్తారనమాట మీరు. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.